గురుగారు, ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి. మరి సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? మార్గశిర మాసంలో అంటే సంవత్సరంలో ఉండే 9వ మాసంలో ఋతువు మారిన సందర్భంలో హేమంత ఋతువులో మార్గశిర మాసంలో శుద్ధ షష్ఠి రోజు వచ్చేటువంటి మహాపర్వమే సుబ్రహ్మణ్య షష్ఠి. బ్రహ్మణ్య దేవుడిగా సుబ్రహ్మణ్య స్వామిని చెప్పారు. వల్లిదేవ సేనా సమేత సుబ్రహ్మణ్య స్వామిగా ఆరాధన కూడా చేస్తారు. కానీ యథార్థంగా శివపురాణంలో ప్రధానంగా చెప్పబడినటువంటి మాట ఏంటంటే స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మచారిగా చెప్పారు. అందుకనే ఆదిశంకర భగవత్పాదుల వారు ఒక మాట చెప్పారు, సదా బాలరూపం అని. సుబ్రహ్మణ్య స్వామి ఎట్లా ఉంటారంటే సదా బాలరూపం, ఎప్పుడూ కూడా బ్రహ్మచారిగా బాలుడు రూపంలోనే ఉంటారట. ఆ బాల రూపంలో ఉండేటువంటి సుబ్రహ్మణ్య స్వామి పరబ్రహ్మగా చెప్పబడ్డారు. అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకు అయినటువంటి రూపంగా పరబ్రహ్మగా నిరూపించారు. కనుక ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటమే సుబ్రహ్మణ్య షష్ఠి అనేటువంటి విశేష పర్వదినం. దీన్ని మన తెలుగు వాళ్ళు సుబ్బరాయుడు షష్ఠి అని పెడతారు. సుబ్బరాయుడు షష్ఠి అనేటువంటి పేరుతో మన వాళ్ళు ప్రత్యేకంగా పిలుస్తారు. సుబ్రహ్మణ్య స్వామి పార్వతీ పరమేశ్వరుల యొక్క అల్లారు ముద్దుగా పెంచినటువంటి కుమారుడిగా చెప్పబడ్డారు. వరుసలో ఎట్లా చెప్పారంటే శివపురాణంలో రెండవ కొడుకుట, అయ్యవారి కొడుకు అమ్మవారి కొడుకు అని విభజించి పార్వతీదేవికి సంతానంగా నలుగుపిండి వల్ల వచ్చాడు కనుక గణపతి అమ్మవారి కొడుకని, పరమేశ్వరుడు యొక్క శివ తేజస్సు వల్ల ఉద్భవించాడు కనుక ఈయన్ని శివకుమారుడు అన్నారు. కనుక సుబ్రహ్మణ్య స్వామికి ఉండేటువంటి పేర్లలో గజానన సోదరుడు అనేటువంటి మాటే కాకుండా ఇక్కడ శివకుమారుడిగా చెప్పబడ్డారు కనుక శివాంశ సంభూతుడిగా చెప్పబడ్డారు. ఇక సుబ్రహ్మణ్య స్వామిలో ఉండే ఇంకో విశేషం ఏంటంటే ఎవరైతే తన్ని ఏకాగ్రంగా ఏకాంతంగా ఆరాధిస్తారో వారిలో బుద్ధి చైతన్యాలు కలిగిస్తాడు. బుద్ధి వికాసం బాగా కలగాలంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. మార్గశీర్ష మాసంలో శుద్ధ షష్ఠి రోజున వచ్చేటువంటి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి విశేషమైన పర్వదినం. ఇంకో గొప్పతనం ఏంటంటే పిల్లలు కలగని వాళ్ళు, కలిగి వెళ్ళిపోతున్న వాళ్ళు తల్లిదండ్రులు, ఆ తర్వాత అనారోగ్యంతో బాధపడేటటువంటి పిల్లలు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మొత్తము రోజంతా కూడా భగవంతుడి ఆరాధన చేసి సుబ్రహ్మణ్య లీలలన్నీ తెలుసుకొని ఒక బ్రహ్మచారికి భోజనం పెట్టి ఆ రోజు ఉపవసించి ఆ మహాపర్వాన్ని నిర్వహించమన్నారు. సంవత్సరంలో ఉండేటువంటి మహాపర్వాలలో సుబ్రహ్మణ్య స్వామి యొక్క షష్ఠి చాలా విశేషంగా మన తెలుగు వాళ్ళు విశేషంగా ఆరాధిస్తారు.